నేను ఒకే ఒక విషయం వాస్తవం చెప్పదలుచుకున్నాను. గత 5 సంవత్సరాలు ఇలాంటి సమస్యల మీద పోరాడిన చరిత్ర ఎవరికి ఉందంటే సిపిఎంకి మాత్రమే ఉంది. తెలుగుదేశం ఎక్కడ పోరాడింది, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం లేకపోతే టీవీలో సవాలు చేయటం తప్ప ఫీల్డ్లోకి వెళ్ళి ప్రజల తరపు నిలబడి పోరాడినటువంటి చరిత్ర ఎక్కడైనా ఉందా? మేము కేసులు ఎదుర్కొన్నాం. మీరు కావాలంటే మర్చిపోయి ఉంటారు ఇవన్నీ. మీరు వీడియోలు, పాత వీడియోలన్నీ యూట్యూబ్లో దొరుకుతాయి, చూడండి. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరు బయటకు బజార్లోకి వచ్చి పోరాడారా, మేము పోరాడాం అనేది. ఆ రోజు పోరాడడం మేమే, ఈ రోజు పోరాడడం మేమే, ప్రజల తరపు నిలబడేది మేమే. ఆ రకంగా కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజు ఎర్ర జెండా ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యలు జోక్యం చేసుకుని సంఘటితం చేసే ఒక శక్తిగా ప్రజలకు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ కావాలి. బూతులు తిట్టుకునే రాజకీయాలు వద్దు మనకి. ఒకరినొకరిని తిట్టుకోవడం, ఆడిపోసుకోవడం, నువ్వు అవినీతి, నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ, నువ్వు అవినీతి పరుడు నువ్వు అవినీతి పరుడు అని ఇవి కాదు ప్రజలు కోరుకుంటుంది. పోటీలు పడి ప్రజలకు సేవ చేద్దాం, ప్రజా సమస్యలు పరిష్కరిద్దాం, వాటిల్లో పోటీ పడతాం రాండి అని చెప్తున్నాం. బూతుల్లో కాదు పోటీ పడాల్సింది, ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడతాం రమ్మంటున్నాం. అందువల్ల ఈరోజు